మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం పూజలు ఘనంగా జరిగాయి. ఆషాఢమాసం రెండో ఆదివారాన్ని పురస్కరించుకొని అమ్మవారిని లక్ష గాజులతో ఆలయ అర్చకులు అలంకరించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి అభిషేకం, సహస్రనామార్చన, కుంకుమార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆషాఢమాసంలో 5 ఆదివారాలలో 5వ ప్రత్యేకతతో అమ్మవారిని విశేషాలు అలంకరణ చేసి భక్తులకు దర్శనమివ్వనున్నారని ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శర్మ తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఆలయ చైర్మన్ ఈవో అన్ని ఏర్పాట్లు చేశారు. ముత్తైద గాజులతోటి శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానికి దివ్యంగా అలంకరించి వచ్చిన భక్తులకు దర్శనమిచ్చి కోరిన కోరికలు ఇచ్చుతల్లుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఈ యొక్క ఆషాఢ మాసంలో 5 ఆదివారాలకు 5 ప్రత్యేకతలు చూపించుకుంటూ అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా భక్తుల మీద ఉండట్టుగా శ్రీ యొక్క ఏడుపాయల వనదుర్గా భవాని ఆశిస్తూ వనదుర్గా భవాని మాత యొక్క పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి వనదుర్గా భవాని మాత ఈ యొక్క వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాటు చేసి ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకుంటూ కోరిన కోరికలు తీర్చుదల్లుగా వెలిసిన